యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు। प्रभु यीशु मसीह के नाम में सभी को जय मसीह। ప్రియ సహోదరి సహోదరులారా, प्रिय भाई और बहनों, ఈ రోజు మన వాక్య సందేశము आज का हमारा वाक्य उद्देश्य సామెతల గ్రంథము 23వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది। नीति वचन इसका 23वां अध्याय और 26वें वचन में इस प्रकार से लिखा है, हे मेरे पुत्र, अपना मन मेरी ओर लगा और तेरी दृष्टि मेरे चाल चलन पर लगी रहे। హల్లెలూయా। हालेलुया। ఈ హృదయము అనే అంశం మీద మనం మాట్లాడబోతున్నాం। हृदय के इस उद्देश्य पर आज हम बातचीत करने जा रहे हैं। హృదయము గురించి నేను ఇంతకు ముందే 2 వీడియోలు మీకు పంపించాను। हृदय के बारे में इससे पहले 2 वीडियो आप तक पहुंचाए थे। మొదటి వీడియోలో హృదయము అంటే ఏంటిది, అసలు హృదయాన్ని దేవుడు ఎందుకు అడుగుతున్నాడు అని నేర్చుకున్నాం। पहले वीडियो में हृदय क्या है और परमेश्वर अपने को हृदय क्यों मांग रहे हैं इस बारे में सीखे थे। రెండో వీడియోలో హృదయము దేవునికి ఇస్తే ఆ హృదయములో దేవుడు ఏమి నింపుతున్నాడు, ఏమి అనుగ్రహిస్తున్నాడు అనేది నేర్చుకున్నాం। दूसरे वीडियो में अपना मन परमेश्वर को देने से अपने हृदय में परमेश्वर क्या भर रहा है इसके बारे में सीखे थे। ఈ మూడో సందేశంలో అసలు హృదయము ఎలా ఉంది అనగా మనిషి యొక్క హృదయము ఏ విధంగా ఉంది అనేది చూడబోతున్నాం। इस तीसरे वीडियो में मनुष्य का हृदय किस प्रकार से है इसके बारे में देखने जा रहे हैं। దేవుని బిడ్డలారా, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదివినట్లయితే उत्पत्ति इसका 6 अध्याय और 5वें वचन में पढ़ने से ఈ విధంగా వ్రాయబడి ఉంది। इस प्रकार से लिखा है, यहोवा ने देखा कि मनुष्यों की बुराई पृथ्वी पर बढ़ गई है और उनके मन के विचार में जो कुछ उत्पन्न होता है वह निरंतर बुरा ही होता है। హల్లెలూయా। हालेलुया। ఇక్కడ మనుషుని యొక్క హృదయము చెడిపోయింది అని రాయబడి ఉంది। यहाँ पर मनुष्य का हृदय बुरा हृदय है, ये इस प्रकार से लिखा है। దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదివినట్లయితే इतिहास में हम पढ़ने से అక్కడ ఉజ్జియా రాజా హృదయము చెడిపోయింది అని రాయబడి ఉంది। वहाँ पर उज्जिया राजा का मन बुरा है, इस प्रकार से लिखा है। దేవుని బిడ్డలారా, రాజుల గ్రంథంలో కూడా మనం చదివినట్లయితే प्रिय भाइयों, राजाओं के पुस्तक में भी हम पढ़ने से అక్కడ సొలొమోను యొక్క హృదయం కూడా చెడిపోయినట్టుగా వ్రాయబడి ఉంది। वहाँ पर सुलेमान का भी मन बुरा है, इस प्रकार से लिखा है। న్యాయాధిపతుల గ్రంథము మనం చదివినట్లయితే न्यायों के पुस्तक में भी पढ़ने से సంసోను, న్యాయాధిపతి అయిన సంసోను యొక్క హృదయం కూడా చెడిపోయినట్టుగా వ్రాయబడి ఉంది। समसोन का भी हृदय बुरा है, इस प्रकार से लिखा है। హల్లెలూయా। हालेलुया। దేవుని వాక్యం సత్యమే తెలియజేస్తున్నది। परमेश्वर का वचन सत्य रीति से बताता है। ఈ దినములలో మనుషుని యొక్క హృదయము చెడిపోయి ఉన్నది। इन दिनों में मनुष्य का हृदय बुरा हो रहा है, लिखा है। అందుకే చెడ్డ చెడ్డ ఆలోచనలు వస్తాయి, इसीलिए बुरे बुरे विचार आते हैं, చెడ్డ చెడ్డ కళలు వస్తాయి, बुरे बुरे स्वप्न आते हैं। దాన్ని బట్టి చెడ్డ చెడ్డ క్రియలు కూడా, చెడ్డ చెడ్డ పనులు కూడా ఈ రోజు మనిషి చేస్తున్నాడు। उसी प्रकार से बुरे बुरे काम भी मनुष्य कर रहे हैं। హల్లెలూయా। हालेलुया। కారణం ఏమిటి అంటే తన హృదయము చెడిపోయినది। कारण क्या है बोलने से उनके मन बुरे हैं। రెండవదిగా మనం చూసినట్లయితే दूसरी बात हम देखने से ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో इर्मिया इसका 17वां अध्याय और 9वें वचन में అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది। वहाँ पर इस रीति से लिखा है, मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला है, उसमें असाध्य रोग लगा है, उसका भेद कौन समझ सकता है। హల్లెలూయా। हालेलुया। చూడండి, ఇక్కడ మనుషుని యొక్క హృదయము మోసకరమైన హృదయము అని రాయబడి ఉంది। यहाँ पर मनुष्य का हृदय धोखा देने वाला हृदय इस प्रकार से लिखा है। హల్లెలూయా। हालेलुया। చాలా మంది జీవితాలను కూడా మనం ఒకసారి గమనించినట్లయితే बहुत लोगों की जिंदगी में हम देखने से ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి। एक व्यक्ति दूसरे व्यक्ति को धोखा दे रहा है, ऐसे कितने हम देख सकते हैं। ధనము కొరకు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి, धन के लिए धोखा देने वाले भी है, భూమి జాగల కొరకు మోసం చేసిన సందర్భాలు ఉన్నాయి, जागे के लिए
भी धोखे देने वाले देख सकते हैं। పదవి కొరకు గౌరవం కొరకు మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. एक पदवी और गौरव के लिए भी धोखा देने वाले लोग అదే हैं। విధంగా అమ్మాయిల కొరకు కూడా మోసం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. उसी प्रकार से एक लड़कियों के लिए भी धोखा देने वाले कितने लोग हैं। కారణం ఏమిటి అంటే తన హృదయము మోసకరమైన హృదయముగా మారిపోయింది. कारण क्या है बोलने से उनके मन एक धोखा देने वाला मन है। దేవుని బిడ్డలారా, ఇలాంటి పనులు చేస్తున్న వారి యొక్క హృదయము మోసకరమైన హృదయము అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ऐसे काम करने वालों के हृदय एक धोखा देने वाला हृदय ऐसे परमेश्वर का वचन बताता है। హల్లెలూయా. हालेलुया। మూడోదిగా మనం చూసినట్లయితే तीसरी बात हम देखने से ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనంలో इर्मिया इसका 7वां अध्याय और 24वें वचन में అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस रीति से लिखा है, पर उन्होंने मेरी न सुनी और न मेरी बातों पर कान लगाया। वे अपनी ही युक्तियों और अपने बुरे मन के हट पर चलते रहे और पीछे हट गए पर आगे न बढ़े। హల్లెలూయా. हालेलुया। ఈ వాక్యముతో కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో కూడా ఇలా రాయబడి ఉంది. इस वचन को धरकर भजन संहिता उसका 11वां अध्याय और दूसरे वचन में देखने से అక్కడ కూడా సేమ్ అదే రాయబడి ఉంది. वहाँ पर भी सेम इसी प्रकार से लिखा है। దేవుని బిడ్డలారా, మనుషుని యొక్క హృదయము దుష్ట హృదయము అని రాయబడి ఉంది. परमेश्वर के प्रिय भक्तों, मनुष्य का हृदय एक दुष्ट मन है ऐसे लिखा है। దేవుని బిడ్డలారా, వీళ్ళను మనం ఎలా తెలుసుకోవచ్చు అనే దాని మీద ఒకసారి గమనించినట్లయితే प्रिय भाइयों, हम इन्हें कैसे पहचान सकते इस बात को हम देखने से బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు దుష్టులు అని రాయబడి ఉంది. परमेश्वर नहीं है ऐसे बताने वाले दुष्ट लोग भी हैं। అనగా ఈ దుష్టులు ఎవరు అంటే దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు దుష్టులు. ये दुष्ट लोग कौन है बोलने से परमेश्वर नहीं है ऐसे बताने वाले। దేవుని వాక్యం అనుసరించకుండా అడ్డుపడే వాళ్ళు దుష్టులు. परमेश्वर के वचन को न सुनने वाले, उनके बीच में आने वाले दुष्ट लोग। హల్లెలూయా. हालेलुया। కనుక ఇలాంటి స్వభావం కలిగి ఉన్న వారిని దుష్టులు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ऐसे स्वभाव के व्यक्ति को दुष्ट लोग ऐसे बोल सकते हैं। నాలుగవదిగా మనం చూసినట్లయితే चौथी बात हम देखने से సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనంలో नीति वचन इसका 16वें अध्याय और 5वें वचन में అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. वहाँ पर इस रीति से लिखा है, सब मन के घमंडियों से यहोवा घृणा करता है। मैं दृढ़ता से कहता हूँ, ऐसे लोग निर्दोष न ठहरेंगे। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, ఇక్కడ గర్వపు హృదయం గురించి రాయబడి ఉంది. यहाँ पर घमंड हृदय के बारे में लिखा है। ఇక్కడ మనం గమనించినట్లయితే यहाँ पर हम देखने से నెబుకద్నెజర్ గర్వించి నష్టపోయినట్టుగా మనం చూడగలము. नेबुकदनेस्सर घमंड करके नष्ट हो गए ऐसे देख सकते हैं। దేవుని బిడ్డలారా, లూసిఫర్ కూడా గర్వించడం ద్వారా దేవుడు పరలోకం నుంచి త్రోసివేసినట్టుగా చూడగలము. लूसीफर भी घमंड करने से परमेश्वर के राज्य से नीचे गिर गए देख सकते हैं। దేవుని బిడ్డలారా, గర్వించడం ద్వారా చాలా మంది నశించిపోయారు, నష్టపోయారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. घमंड करने से बहुत लोग नष्ट हो गए ऐसे देख सकते हैं। కనుక గర్వము అనేది ఎవరిలో ఉండకూడదు. इसीलिए घमंड किसी के हृदय में नहीं होना चाहिए। ఇది ఒక వ్యక్తి యొక్క క్రియల ద్వారా తెలుసుకోగలము ఆ వ్యక్తిలో గమాండి ఉన్నదా అనగా గర్వం ఉన్నదా లేదా అని చెప్పేసి. एक व्यक्ति के क्रियों के द्वारा हम पहचान सकते हैं कि इस व्यक्ति में घमंड है कि नहीं। హల్లెలూయా. हालेलुया। అయితే అలాంటి వారిని గర్విష్ఠులు, గర్వ హృదయం గలవారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. इन लोगों को घमंड लोग ऐसे परमेश्वर का वचन बताता है। ఐదోదిగా మనం చదివినట్లయితే पांचवी बात हम पढ़ने से సామెతల గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో नीति वचन उसका 14वें अध्याय और 13वें वचन में ఈ విధంగా రాయబడి ఉంది. इस रीति से लिखा है, हंसी के समय भी मन उदास होता है और आनंद के अंत में शोक होता है। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ దుఃఖ హృదయం గురించి రాయబడి ఉంది. यहाँ पर दुख हृदय के बारे में लिखा है। ఇక్కడ దుఃఖ హృదయం గురించి రాయబడి ఉంది. यहाँ पर दुख हृदय के बारे में लिखा है। నా ప్రియ సహోదరి సహోదరులారా, मेरे प्रिय भाई और बहनों, ఈ రోజుల్లో వాస్తవానికి మనుషుని యొక్క హృదయము ఈ విధంగా ఉంటున్నది. इन दिनों में मनुष्य का हृदय इसी रीति से रहता है। ఈ సందేశాలు వింటున్న సంగమా, इस संदेश को सुनने वाले कलीसिया, నీ హృదయం ఏ విధంగా ఉంది?
आपका हृदय किस प्रकार से है? నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. अपने आप को परीक्षा करके देखो। నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. अपने आप को परीक्षा करके देखो। నీ హృదయము చెడు హృదయముగా ఉన్నదా? आपका हृदय बुरा हृदय है क्या? నీ హృదయము మోసకరమైన హృదయముగా ఉన్నదా? आपका हृदय धोखा देने वाला हृदय है నీ क्या? హృదయము దుష్ట హృదయముగా ఉన్నదా? आपका हृदय दुष्ट हृदय है क्या? నీ హృదయము గర్వ హృదయముగా ఉన్నదా? आपका हृदय घमंड हृदय है क्या? నీ హృదయము దుఃఖ హృదయముగా ఉన్నదా? आपका हृदय दुख हृदय है क्या? ఇందులో ఏ విధంగా ఉందో నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాను. इसमें आपका हृदय कैसे है? आप एक बार परीक्षा करके देखो। దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనుషుని యొక్క హృదయము ఎందుకు ఇలా మారింది? वास्तव में मनुष्य का हृदय क्यों इस प्रकार से बदला? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తున్నది. परमेश्वर का वचन स्पष्ट रीति से बताता నీ है హృదయము దేవుని యొక్క మందిరమై ఉన్నది. आपका हृदय परमेश्वर का मंदिर है। నీ హృదయములో దేవుడు నివాసం చేయాలి. आपके हृदय में परमेश्वर निवास करना चाहिए। నీ హృదయములో దేవుడే ఆరాధించబడాలి. आपके हृदय में परमेश्वर का ही पूजा होना चाहिए। అయితే నీ హృదయంలో దేవుడు ఉండకుండా ఇంకా ఏదో నీ హృదయంలో ఉంది గనుకనే నీ హృదయం ఇలా మారిపోయినది. तो आपके हृदय में परमेश्वर नहीं होने से और दूसरे कोई होने से आपका हृदय ऐसे बदल सकता है। నీ హృదయం ధనానికి ఇచ్చావా? आपका हृदय धन को दिए है क्या? నీ హృదయం అమ్మాయిలకు ఇచ్చావా? आपका हृदय एक लड़कियों के लिए है क्या? నీ హృదయం లోకాశలకు ఇచ్చావా? आपका हृदय संसार के अभिलाषा को दिए है क्या? నీ యొక్క హృదయాన్ని ఎవరికి ఇచ్చావు? आपके हृदय को आप किसको दिए हैं? దేవుని బిడ్డలారా, నిన్ను నువ్వు పరీక్షించుకొని परमेश्वर के भाइयों, अपने आप को परीक्षा करके देखो। దేవుని బిడ్డలారా, నీవు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని కోరుకుంటున్నాడు. अपने आप को बदलकर परमेश्वर की ओर मन लगाओ। దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर इस प्रकार से बोलते हैं। హెజ్కేలు 36వ అధ్యాయం 26వ వచనంలో, यहेजकेल इसका 36वां अध्याय और 26वें वचन में అక్కడ చదివినట్లయితే స్పష్టంగా రాయబడి ఉంది. वहाँ पर पढ़ने से स्पष्ट रीति से लिखा है, मैं तुमको नया मन दूंगा और तुम्हारे भीतर नई आत्मा उत्पन्न करूंगा और तुम्हारी देह में से पत्थर का हृदय निकालकर तुमको मांस का हृदय दूंगा। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ స్పష్టంగా దేవుడే మాట్లాడుతున్నాడు. यहाँ पर स्पष्ट रीति से परमेश्वर बोल रहे हैं, నేను నీకు నూతన హృదయాన్ని ఇస్తాను అంటున్నాడు. मैं आपको एक नया हृदय दूंगा, నేను మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను అంటున్నాడు. मैं आपको एक नया स्वभाव दूंगा। అదే మనం చదువుకున్న మొట్టమొదటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే तो आज हम पढ़े वाले पहले वचन को हम देखने से ప్రభు మాట్లాడుతున్నాడు. परमेश्वर बोलते నా हैं, కుమారుడా నీ హృదయము నాకిమ్ము. मेरे पुत्र आपका हृदय मुझे दो। నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము. मेरे पुत्र तेरा हृदय मुझे दे। ఈ రోజు నీ హృదయాన్ని ఎవరికి ఇచ్చి ఉన్నావు? నువ్వు आज आप अपने हृदय को किसे दे रहे हो? నీవు ఎవరికి నీ హృదయాన్ని ఇచ్చి ఉన్నావు? आप अपने हृदय को किसे दे रहे हो? అయితే ఆ హృదయాన్ని ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని. तो उस हृदय को परमेश्वर आपको मांग रहे कि तेरा हृदय मुझे दे। ఎందుకు అడుగుతున్నాడు అంటే क्यों मांग रहे बोलने से? చెడ్డ హృదయం నుంచి విడిపించి, बुरे हृदय को छोड़कर, మోసకరమైన హృదయం నుంచి విడిపించి, धोखा देने वाले हृदय को छोड़कर, అదే విధంగా దుఃఖ హృదయం నుంచి విడిపించి, दुख हृदय में से छोड़कर, దుఃఖ హృదయం నుంచి విడిపించి, दुख हृदय में से छोड़कर, గర్వపు హృదయం నుంచి విడిపించి घमंड हृदय को छोड़कर ఒక నూతన హృదయం నీకు ఇవ్వాలి అని, एक नया हृदय आपको देने के ఒక लिए, నూతన స్వభావాన్ని నీకు ఇవ్వాలని, एक नया स्वभाव आपको देने के ఒక लिए, మంచి వ్యక్తిగా నిన్ను మార్చాలని, एक अच्छे व्यक्ति के लिए आप बदलो। इसलिए ఒక మంచి వ్యక్తిగా నిన్ను మార్చాలని एक अच्छे व्यक्ति में बदलने के लिए దేవుని బిడ్డలారా, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని అడుగుతున్నాడు. आपका हृदय मुझे दो ऐसे मांग रहे हैं। ఈ కార్యం చేయడానికి इस कार्य को करने के लिए యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? यीशु मसीह क्या किया आपको पता है? అందరిని ప్రేమించి सबको प्यार करके పరలోకాన్ని విడిచి, स्वर्ग को छोड़कर, పరలోకాన్ని విడిచి स्वर्ग को ఈ छोड़कर లోకానికి వచ్చి पृथ्वी पर आए। ఆయన తన స్వరక్తమును గాచి वो अपने खून को మన बहाकर, పాపాల కొరకు, మన అపరాధముల కొరకు वो हमारे पाप के लिए और अपराधों के लिए ఆయన మరణించి సమాధి చేయబడి मरकर समाधि में डालकर లేఖనము నెరవేర్చబడు నిమిత్తము वचन पूरा करने के लिए ఆయన మూడో దినమున తిరిగి లేచి ఉన్నాడు. वो तीसरे दिन जी उठे हैं। హల్లెలూయా. हालेलुया। దేవుని బిడ్డలారా, ఆయన పరలోకానికి ఆరోహణమై ఉన్నాడు.
वो आज स्वर्गारोहण करके है। అయితే ఒక దినము ఆయన బిడ్డల కొరకు సంఘము కొరకు రోజు రానయ్యున్నాడు. वो फिर एक बार अपने पुत्रों के लिए और कलीसिया के लिए आने वाले हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కనుక इसलिए ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము उसमें विश्वास रखने वाले हम మన హృదయము దేవునికి అప్పగించుకుందాం. हमारा हृदय परमेश्वर को देना चाहिए। ఆయన ఇచ్చే ఆశీస్సులు మనం పొందుకుందాం. वो देने वाले आशीष हमें मिलने चाहिए। దేవునికి మహిమ కలుగును గాక. परमेश्वर को महिमा मिले। ఆమేన్. आमीन। ప్రైజ్